వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే. శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధానములో ఏర్పాటు చేసుకున్న నైనా దానియేలు 21 రోజుల ఈ ఉపవాస కూడికలలో 7వ దినములోనికి మమ్మల్ని నడిపించి మరుగుపరిచి బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఘనమైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగయుగాలు మహిమ ఘనత ప్రభావములు నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఈ రాత్రి ఈ సమయంలో మనకి సిద్ధపరిచిన వాక్యమును నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన హృదయాలను తెరుచునుగాక, ఆమేన్. రోమపత్రిక 8వ అధ్యాయం. మనతో కలిసి మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎలాగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అన్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ ప్రార్థన పనులు అంటే వాళ్ళు గనక ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దిగి రావాలి. అది ఎటువంటి ప్రార్థన అని అంటే అగ్ని దిగి వచ్చే ప్రార్థన. అంటే నేను అంటాను దాన్ని వ్యాసధారణ కలిగిన ప్రార్థన. అది మాకు రాదండి, నేను చేయలేను నేను అంటారు. రాదు చేయలేమంటే అర్థం ఏంటి? పలకటం రావట్లేదు, అవునా? పలకటం మాట ఎప్పుడు చెప్పాలో తెలియదు చాలామందికి. ప్రార్థన చెయ్యండి అని అవకాశం ఇస్తాం. గంటల తరబడి ప్రార్థిస్తాం మనం కదా, గంటల తరబడి. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీతో మాట్లాడడానికి సిద్ధపడ్డాను. ఏంటంటే యుక్తముగా ప్రార్థన చేయటం నాకు తెలిసి చాలామందికి తెలియదు. ఏంటి అర్థం తెలియదు కదా. ఒక్కసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీకు అర్థం కావడానికి సందర్భం తెలియజేస్తాను. రండి. అతిశయపడుట నాకు తగదు కానీ అతడు 14 years క్రితం 3వ ఆకాశానికి కొనుపోబడెను. అతడు తెలీదు, శరీరము ఉండి వెళ్ళినో తెలీదు. 3వ వచనం చూడండి. అట్టి మనుషుని నెరుగుదును, అతడు పరదేశులకు వెళ్ళిపోయాడు. వశింపశక్యము కాని మాటలు ఎలా ఉంటాయంటే ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అంటే వశింపశక్యము కాని మాటలు అంటే పెదవులతో తిరగవై లాంగ్వేజ్ ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది అని చాలామంది చెప్తూ ఉంటారు. అది వేరే టాపిక్ అనుకోండి. కానీ విషయం ఏంటంటే దేవునితో మనం మాట్లాడడానికి మనుషుల భాషలు పనిచేయి. దేవుని ఇప్పుడు ఆత్మయున్న దేవునికి మనం ప్రార్థించాలంటే మనకు రాదు. అందుకే నేను చెప్పేశాడు కదా పౌలు, యుక్తముగా ప్రార్థన చేయటం మనకి రాదు. మరి ఎలాగ ప్రార్థించాలో నేర్పడానికే శక్యము కానీ మూలుగులతో అన్నాడు. అంటే నేను అంటాను దానికి భాష లేదు. ఇంకా చెప్పాలంటే అది పలకలేం. ఎందుకంటే పలకటానికి రాదన్నాడు అక్కడ. ఎందుకంటే ఉచ్చరింపని చెప్పాలి. ఎలాగా చెప్పండి? సైగులతో, అవునా? బాధతో వ్యక్తపరుస్తాం. అదే దానికి భాష ఉండదు. అది ఎటువంటిదంటే ఉచ్చరింప శక్యము కానీ అక్కడ అన్నాడు మూలుగులతో పని చేస్తాడంట. ఆయన ఎలా చేశాడు కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇదే రోమపత్రిక ఇదే 8వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. చూడండి 16వ వచనం. మనము దేవుని పిల్లలము అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, మనం దేవుని పిల్లలమని ఆత్మ ఏం చేస్తుంది? మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది. మనము దేవునికి కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను అన్నాడు. చూడండి ఎలా అంట, నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుడికి ప్రార్థించాలి. అది యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. మత్తయి సువార్త 6:10 ఏమంటాడు? పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని. యోహాను సువార్త వచ్చినప్పటికీ 14:13 అంటాడు, నా నామమున తండ్రిని అడగవలెను అన్నాడు ఆయన. మీరు ఏది అడిగినను ఏది చేసినను నా నామములో పత్రిక వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15
14వ అధ్యాయం 1 కొరింథీ 15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను. మరి నిర్గమాకాండము 2వ అధ్యాయము నిర్గమాకాండము 2వ అధ్యాయం. ఇజ్రాయిలీలు మొదటి అధ్యాయం చూడగలిగితే ఇజ్రాయిలీలు విసిగిపోయినండి. ఎప్పుడు విసిగిపోతే ప్రాణాలు? ఇసికించినప్పుడు. ఎప్పుడు? కష్టపెట్టినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగిపోతాం కదా. ఈ విషయం దేవుడికి తెలిసే వారిని విడిపించడానికే ఏ మోషేనైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, వారి బాధను చూస్తే నాకే జాలేసింది. పనులలో వారిని కష్టపెడుతున్నప్పుడు వారు నాకు మొర్రపెట్టితే విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసి ఉన్నవి. ఎలాగ వాళ్ళు ఎలా మొర్రపెట్టుంటారో ఒకసారి 2వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. వాళ్ళు శ్రమ పెట్టబడుతున్నప్పుడు, వెట్టి పనులు చేసి కష్టపడుతూ ఉన్నప్పుడు, వారు పని చేస్తూ నిట్టూర్పులు పెడుతూ ఉన్నప్పుడు వారు మొర దేవుని సన్నిధికి చేరిందంట. ఎప్పుడు చెప్పండి? ఎలాగా? మూలుగంటే అని చెప్పండి. మూలుగంటే తిని మూలుగు కర్రజరు మీకు. మాటలు వినలేరు, మాటలు మాట్లాడలేరు. ఎలా ఉంటుంది అప్పుడు? భోజనం చేస్తావా, టిఫిన్ చేస్తావా, ఇంకా చెప్పండి. కాస్త లేచి బెల్లేసుకో. అదిగో మొన్న రాత్రి బెల్లేసుకోమంటే వేసుకుని అంది ఆవిడ. నన్ను మాట్లాడించుకొని పడుకుంటాను అంటుంది ఆవిడ. ఏంటంటే అంటుంది ఆవిడ. అయితే చింత ఎక్కువ అవుతే చెప్పుకోలేని చూసారా, అవన్నీ ఏంటో తెలుసా? మూలుగులు లాంటివి. ఈ ఇజ్రాయిలీల్ని ఈ శ్రమల నుంచి విడిపించడానికి ఎవరున్నారు, ఎవరు రక్షిస్తారు? నిజంగా చెప్పాలంటే ఎంత కఠినమైన పని వారి మీద పెట్టి ఆ ఇటకలు చేసే పని. మరొక విషయం చెప్పంటారా? ఇదివరకనైతే గడ్డి తెచ్చి ఇచ్చేవాడంట. ఎవరు కట్టించారు? ఫరో కట్టించారు. అంటే ఎంత వెట్టి చాకరీ చేశారు. ఇప్పటికీ మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి పిరమిడ్స్ యొక్క హిస్టరీని తిరగండి. మీరు ఆ కట్టడాలు చూస్తే ఆశ్చర్యం అన్నమాట. ఒక్కొక్కటి పర్వతం అంత ఉంటుంది. ఆ కొన చివరికి ఎలా పట్టుకెళ్ళారో నిజంగా మనం ఒక దిక్కుని కూర్చొని ఏడుస్తూ ఉంటాం, నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. అటువంటి పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళ బాధ. అంత బాధలో దేవుడు అన్నాడు, వారి మూలుగులను నేను విన్నాను. దేవుడు ఏం విన్నాడంట? ప్రార్థన విన్నాడా, మొర విన్నాడా, మూలుగులు విన్నాడా? చట్టమవుతున్నప్పుడు, శరీరం నలిగిపోతున్నప్పుడు, కష్టము పెరిగిపోతున్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేనప్పుడు అది మనసుతో చెప్పుకునే మూలుగు. అటువంటి మూలుగుల యొక్క వీళ్ళు మూలుగులతో దేవుడి 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు లేరానంటే ఆ బాధ వర్ణించలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎక్కడికి వెళ్ళలేని బాధ. ఆ బాధతో హన్న పిల్లలు లేకపోవడంతో బాధపడుతూ దుష్టుల సేవ జరుగుతుంది అక్కడ. అసలు యెహోవాను ఎరగని సేవకులంట. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఏలి ఏమి చేయలేని పరిస్థితి, తన కుమారులకి అడ్డు చెప్పలేని పరిస్థితి, తన కుమారులకి గట్టిగా మందలించలేని పరిస్థితి. వచ్చిన వారిని పాడు చేయటం, బలర్పి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చచ్చు, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకము చేసి సేవ చేయడానికి ప్రథమ సంతానము ప్రతిష్ఠించాలి దేవుని కోసం. తొలిసూలు సంతానం దేవునికి అర్పించేయాలి. కాబట్టి మగబిడ్డ పుడితే నేను ఖచ్చితంగా నీకే ఇస్తాను. మగబిడ్డ పుట్టాలని ఆమె కోరుకుని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా వెంటనే ఏలి వచ్చి అన్నాడు, ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ప్రార్థన ఎలా చేస్తుంది ఈవిడ? ఎలా చేస్తుంది? మనస్సు రావట్లేదు. ఆమె స్వరము వినబడక ఉండేను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఎందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా ఏలి ఏం చేశాడు? ఏలి గారికి తెలిసిన విషయం ఏంటంటే, చాలామంది స్త్రీలు లేదా చాలామంది పురుషులు మందిరానికి ఎలాగొస్తాయేమో ఈమె అని అనుకుని ఎక్కువ తాగేసి పడిపోయిందేమో. మీకు తెలుసా? తాగిన వారు చూడండి, తాగినవారు పడిపోయి అంటారు కదా. మీకు అర్థమైందా? అదో రకమైన ఫీలింగ్. అది వేరే విషయం. అది మత్తు. ఇదేమొత్తు తెలుసా? భరించలేని బాధలో మత్తుతో వెళ్ళిపోతాం. హృదయాన్ని కొమ్మరించుకునే మత్తుది. మాటలు రావు, మూలుగులే అంతానే, మూలుగులతోనే. ఈమె చూడండి అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ మనస్సులోనే చెప్పుకుంటుందంటే ఈమె బాధ వర్ణించలేని బాధ. ఇజ్రాయేలీల మొర నిట్టూర్పులు విడుస్తూ దేవునికే మూలుగుతూ ప్రార్థిస్తున్నారు. మమ్మల్ని రక్షించేవాడు లేడా, మమ్మల్ని కాపాడేవాడు లేడా, మమ్మల్ని విడిపించేవాడు లేడా అని.
ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంది? నా నిందన కాదు ప్రభా నువ్వు తీసివేయవలసింది, నీ నింద పోవాలనంటే ఖచ్చితంగా నాకు మగబిడ్డ కావాలి ప్రభా, నీ మందిరములో ప్రతిష్ఠను పండించే ప్రభా అని దేవుని చిత్తానికి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ మూలుగుతూ ప్రార్థన చేస్తుందండి. మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? ఖచ్చితంగా డ్రింక్ చేసింది అనుకున్నా. ఈయన వచ్చేది అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది 15వ వచనంలో, అన్న అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. ఆ మనోదుఖం ఏంటది? వశింపశక్యము కానీ మూలిగలు, చెప్పశక్యము కానీ మూలిగలేదు. ఆ మనోదుఖమే ఈమె అనుభవిస్తూ దేవుని సన్నిధిలో తన హృదయాన్నే కుమ్మరించుకుంటే ఆ ప్రార్థన అందరూ వినాలనేది కాదు, ఒక్క దేవుడు వినాలని దేవుడికే తన మనసుతో ప్రార్థన చేస్తుంది. అందుకని మనం ఒక మాట చూసాం, ఆత్మతో ప్రార్థన చేదును, తర్వాత మనసుతోనూ ప్రాయుక్తమైన ప్రార్థన. ఇది ఎంతమంది చేస్తారు? ఇది ఎంతమంది చేయగలరు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. చేయలేం. కాబట్టి మనకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటామో అప్పుడు మనము మూలుగుచూ ప్రార్థిస్తాం. అలా మూలుగుచూ ప్రార్థిస్తున్నామనంటే ఖచ్చితంగా అది దేవుని చిత్తానికై, మనలో ఉన్న లోపాలు పోవటానికే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం హృదయాలను కుమ్మరించుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థన ఇవ్వగానే గంటల తరబడి చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ అవి పెదవుల మీద ప్రార్థన ఏమో, కానీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన అది ఎలా ఉంటుందో తెలుసా? కన్నీటితో ఉంటుంది, దుఃఖంతో ఉంటుంది, బాధతో ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? మొన్న దానియేలు గ్రంథంలో చూసాం కదా, సింహాల బోన్లో వేసేసాడు. ఎవరిని? దానియేలుని. ఆ రాత్రి అంతా దానియేలు కోసం 2 ఉపవాసం ఉన్నారు అక్కడ. ఎవరు? రాజుగారు ఉపవాసం ఉన్నాడు, బోనులో ఉన్న సింహాలు కూడా ఉపవాసం ఉన్నాయి. దానియేలు ఉపవాసం చేశాడు. దాని ఫలితం ఏంటి? 2 ఉపవాసం పెట్టేశాడు దేవుడు. అవునా? రాజు ఏం తినలేదంట, సింహాలు ఏం తినలేదు. ఆవురు మీద ఉన్నాయేమో, మొత్తం కుటుంబాలన్నింటినీ అందులో పడేస్తే ఇంకా చివరికి వెళ్ళకుండానే వచ్చి నరాలు ఎముకలు కొరికి పడేసినాయి, పిప్పి చేసేసినాయి. అవునా? ఇప్పుడు రాజు అరే ఇంకా బ్రతికున్నాడంటారా, ఇంకా బ్రతకలేదంటారా అని ఎక్కడికి వచ్చాడు? ఆ గుహ దగ్గరికి వచ్చి అన్నాడు, దుఃఖముతో దావీదు అన్నాడు కదా. క్షమించండి, దానియేలు అన్నాడు. దానియేలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం. ఒక్కసారి ఆడికి వెళ్దాం రండి. దానియేలు గ్రంథము దానియేలు దావీదు ఒక చోట ఉన్నారనుకోండి, నన్ను ముట్టుకెళ్ళేస్తారు. రండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము క్షమించండి 6వ అధ్యాయము వెరీ గుడ్. 6వ అధ్యాయము 20వ వచనం. 20 రాజు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, దుఃఖస్వరము ఏ స్వరం అది? చూసారా? దుఃఖస్వరం అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధపడి ఉంటాడు దానియేలు కోసం కదా, ఎంత బాధపడి ఉంటాడు. మాటలు రావట్లేదు. ఉన్నాడంటారా, ఉన్నాడా, పోయాడా, తినేసినాయా అని దుఃఖముతో. అంటే ఇంక లేడేమో, ఒకవేళ పలుకుతాడేమో, ఉన్నాడేమో అని దానియేలు అన్నాడంటే చూడండి ఎలా ఉంటుంది? దుఃఖస్వరం. మీకు క్వశ్చన్ తెలుసా? మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా దేవునికి మన కంఠధ్వని వినిపించేలా ఉపవాసం చేయాలి. యెషయా గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం. మీరు ఉపవాసం ఉన్నప్పుడు చేసే పనులు ఏంటంటే రొటీన్ పనులే. ఏంటవి? మీరు గొడవలు ఎట్టుకుంటారు, ఇంకా వివాదాలకు వెళ్తారు, అన్యాయం చేస్తారు. గుద్దులాడిసేంటి అర్థం? ఫైటింగ్. ఇంకా అవునా? ఇంకా మీరు ఉపవాసం ఉంటే దానికి ఫలితం ఏముంటుంది? ఇవి మానుకోవడానికి కదా ఉపవాసం ఉంటా, లోపాలను సరి చేసుకోవడానికి కదా ఉపవాసం ఉంటా. మీరు ఉందురు అని మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా. మీ కంఠధ్వని అంటే అర్థం ఏంటి? కంఠధ్వని అంటే ఉపవాసం ఉంటున్నప్పుడు మనలో నుంచి రావాల్సింది ఏంటి తెలుసా? దుఃఖకరమైన మాటలు, బాధకరమైన మాటలు. అంటే మన పాపపు స్థితి ఏంటో, మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నామో, దేవుని చిత్తములో ఎంతమంది ఉండకుండా నలిగిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నారో, ఆ బాధ అంతా గుండెల నిండా నింపుకుంటే మనలో నుంచి వచ్చేది ఏంటో తెలుసా? దుఃఖమే. మన కంఠధ్వని అంటే అర్థమేంటి తెలుసా? మాటలు రావు. ఇంకా
ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాం కానీ మాటలు రావు. మాటలు రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నేను ఎలా కదిపితే నీవు ఒలగబోసేసిన కన్నీళ్ళు ఉంటాయి అక్కడ. కన్నీళ్ళు చెప్పుకోలేనప్పుడు వస్తుందే, మనస్సు బాధలో నుంచి వస్తాయే కన్నీళ్ళు. మీకు చెప్పనా, మనసు దుఃఖపడుతున్నప్పుడు మన కళ్ళు చెబుతూ ఉంటాయి. అది చెబుతూ ఉన్నప్పుడు, అవి రాలిస్తున్నప్పుడు అవి ఎలా ఉంటుందంటే హృదయం అంతా బాధగా ఉంది. కారణం ఏంటి? సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకం. వీటిల్లో నలిగిపోతున్నాం మనం. ఇలా నలిగిపోతున్నప్పుడు ఎవరికి చెప్పినా అర్థం అవుద్దా? ఇప్పుడు అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకోలేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తండ్రి, నాయన, అబ్బా అని మొర్రపెడుచు మన పక్షాన మన బలహీనతలను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? యుక్తముగా ప్రార్థన చేయడం రాదు కాబట్టి, యుక్తముగా ప్రార్థించడం రావట్లేదు కాబట్టి మూలుగుల ద్వారా, శబ్దాల ద్వారా మనలో ఉండే దేవునికి చెప్పండి ప్రార్థన చేయిస్తున్నాడంట. లేకపోతే మనకు ప్రార్థన చేయటం రాదు. తెలుసా మీకు? అసలు రాదు. ఎప్పటికైనా ఈ ప్రార్థన మనకు అర్థం కాకపోతే మనల్ని నుంచి ఎవడో కాపాడలేడు. దావీదు గారు భక్తుడు కూడా చేసిన ప్రార్థన మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 6వ కీర్తన 6వ చరణం చూడండి. కీర్తనల గ్రంథము 6వ చరణం 6వ చరణం 6వ వచనం దావీదు గారు అంటున్నారు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. ఎలా ఏడుస్తున్నాడంట? నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటే అర్థం ఏంటండి? కన్నీళ్ళ చేత. ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయి? ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఎప్పుడు? పై మాట చూడండి, నేను మూలుగుచు అలసిపోయినప్పుడు. మూలుగుచు విడిచే కన్నీళ్ళండి. ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరుపు తేలా చేర్చున్నాను. ప్రతి రాత్రి దానియేలు గారు ప్రార్థన చేస్తే ఏడుపంటండి. ఎందుకో తెలుసా? బెత్షెబా విషయంలో చేశాడే. అప్పుడే కాదు తనని శత్రువులుగా భావించి చంపడానికి ప్రయత్నించాడు మామగారు. అలా పిరికి పందలా పారిపోతూ కొండల్లో గుహల్లో ఉన్నప్పుడు, నా అన్నవారే పట్టించినప్పుడు, అప్పగించాలని ఆలోచన చేసినప్పుడు, రాజుగా సింహాసనం ఎక్కవలసిన వాడు అక్కడక్కడ కొండల వెంట గుహములంట తిరుగుతున్నప్పుడు, అడవుల్లో అలా తిరుగుతున్నప్పుడు అండి, దిక్కు లేని వాడిగా తిరుగుతున్నప్పుడు, శత్రువులే తన మీద పడి చంపాలనుకుంటున్నప్పుడు ఎంత ఏడ్చాడు తెలుసా? నేను అంటాను, నిలబడిన మనకి శ్రమలు వస్తాయా? ఆయన చిత్తాన్ని బట్టి వస్తున్నాయి శ్రమలు. మనం చేసుకున్న దాన్ని బట్టి మనకు వస్తాయా? మనం చేసుకున్న పర్సనల్ విషయాన్ని బట్టి శ్రమలు వస్తున్నాయి. కానీ నేను అంటాను, దేవుని చిత్తాన్ని బట్టి అయితే మనకు శ్రమలు రావట్లేదు. కానీ ఆ రోజు అలా కాదు. చేయలేని తప్పుని బట్టి కూడా వారికి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లో నుంచి విడిపించేది దేవుడే అని కన్నీళ్ళు విడుచు మూలుగుచు తమ పరుపులనే కన్నీటితో తేల చేసుకుంటున్నారంట. చూడండి, ఇప్పుడు అన్న ఏం చేసింది? మందిరంలోకి వెళ్ళి అన్న కన్నీళ్ళు విడిచింది, దుఃఖపడింది, మూలుగుచు ఉంది. పెదాలైతే పలుకుతున్నాయి కానీ మాట మాత్రం బయటికి రావట్లేదు. అదేంటో తెలుసా? అదే యుక్తమైన ప్రార్థన. అందుకనే అక్కడ అన్నమాట మనకి గుర్తు రావాలి. ఏమాట? రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాట మనకి గుర్తు రావాలి. అక్కడ అన్నాడు, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు అన్నాడు. చూడండి, చెప్పుకోలేమయ్యి, మాటలు రావయ్యి, మాటలతో చేసే ప్రార్థన కాదది, మనసు. కాబట్టి ఈ మరలా 51వ కీర్తనలోను కూడా మనం వెళ్ళగలిగితే 51వ కీర్తన చూడండి, ఎలాగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. మొదటి చరణం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది అని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నాడు. సరే, 7వ వచనం కూడా చూస్తే 7వ చరణం చూడండి, నేను పవిత్రునగినట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించు, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అన్నాడు. చూడండి, సో ఇలాగా కృంగిపోయి చేస్తున్న ప్రార్థన, పాపపు స్థితిలో ఉన్నప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థన. ఇంకా చెప్పాలంటే 17వ చరణం వచ్చినప్పటికీ 17లో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అలా ఎప్పుడైతే దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, ఎప్పుడైతే మన హృదయాన్ని విరగొట్టుకుంటామో,
మన మనసుని కంట్రోల్ పెట్టుకుంటామో, మనం చేసిన తప్పొప్పులను బట్టి దేవుని సన్నిధిలో మనం కుమ్మరిస్తామో, ఆయన చిత్తానికై మనం నిలబడాలని అర్థిస్తామో, ఎప్పుడైతే మనం మూలుగులతో ఏడుస్తూ కన్నీటితో ప్రార్థిస్తామో ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా ఆ మొర దేవుడు వింటాడు ఆయన. ఇర్మియా గారు కూడా అలాగే కన్నీటి ప్రార్థన చేశాడు. నెహెమ్యా కూడా అలాగే చేశాడు. ఇంకా చెప్పాలంటే దానియేలు ప్రార్థన చేయడానికి ఆయన ఉపవాసం ఉండి ఏం చేశాడు? ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ చేసిన ప్రార్థన మనం విన్నాం కదా. ఆ ప్రార్థనలో ఆయన ఏడుస్తూ కన్నీళ్ళు విడుస్తూ చేసిన ప్రార్థన అది. ఎన్నిసార్లు? రోజుకి ముమ్మార్లు చేసిన ప్రార్థన అది. దేవుణ్ణి బ్రతిమాలుతూ చేసిన ప్రార్థన. ఇజ్రాయేలీలను విడిపింపు కొరకై, పాడైపోయిన నగరాన్ని మరలా తిరిగి కట్టడానికై, ఇజ్రాయేలీల రాజ్యాన్ని మరలా స్థాపించడానికై దానియేలు చేసిన కన్నీటి ప్రార్థన. ఇంకా చెప్పాలంటే మూలుగుచూ చేసిన ప్రార్థన. మరి ఆ మూలుగుచూ చేసిన ప్రార్థన మనం చేస్తున్నామా? అలా చేయాలంటే మనలో ఏం పని చేయాలి? ఆత్మ పని చేయాలి. ఆ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? యుక్తముగా ప్రార్థన చేయటం మనకి తెలియదు కాబట్టి, ఇప్పుడు యుక్తముగా ప్రార్థన చేయటం నేర్పించడం అంటే అర్థం ఏంటి? ఉచ్చరింప శక్యము కాదు, అది గుండెల్లో ఉండేది, మనసులో ఉండేది. అది మన 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 పరిస్థితుల్ని కృంగదీసేసేది, మనల్ని అణిచేసేది. అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుచూ ప్రార్థించమని దేవునికి విజ్ఞాపన చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థం కావటానికి, ఇజ్రాయేలీలు విడిపించబడాలనేది దేవుని నియమం. ఎప్పుడు? అబ్రహాముకు చేసిన వాగ్దానం. కాబట్టి వారు మూలుగులను చూసి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అవునా? ఆయన చిత్తానుసారంగా వారిని విడిపించాడు. నెక్స్ట్ అన్న తన బాధన కోసం కాదు ఆమె మూలుగుచుంది. ఇప్పుడు ఎందుకోసం? దేవుని మందిరములో ఆయన చిత్తం జరగటానికే మగపిల్ల కోసం మూలుగులుగా. దేవుని చిత్తం మనుషులకి తెలియట్లేదని, వాళ్ళు ఎప్పుడు ఆయన మీద తిరగబడుతున్నారని, ఆయన అడవుల పాలు చేసేసి, ఆయన ఒంటరిని చేసేసి ఆయన చిత్తానికి అడ్డుకున్నారు. ఎవరు? సౌలు అడ్డుకున్నాడు. దావీదు గారి తర్వాత తన కుమారులు అడ్డుకున్నారు. ఇంకా చెప్పాలంటే శత్రువులు అడ్డుకున్నారు. ఎవరిని? దావీదు గారు. అటువంటి సమయంలో ఆయన చిత్తానికే చేసిన ప్రార్థన అది. నన్ను ఏడిపించడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి? నన్ను బాధ పెట్టడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి అని తన కీర్తనలు ఎప్పుడు చెప్తూ ఉంటాడు దావీదు గారు. నెక్స్ట్ ఎవరు? దానియేలు ఎందుకు ప్రార్థించాడు? అవునా? 70 సంవత్సరాలు ఎందుకు ఆయన ప్రార్థించాడంటే, ఎందుకు ఆయన కన్నీళ్ళు విడిచాడంటే, పాడబడాలి, మరలా క్షేమంగా ఇజ్రాయేలీలు, యూదులు అన్న వాళ్ళు ఆ దేశానికి వెళ్ళాలి. అది దేవుని చిత్తం నెరవేరాలి. ఎందుకంటే వాళ్ళు అలా వెళ్ళినప్పుడే, అలా వచ్చినప్పుడే దావీదు వంశంలో నుంచి వచ్చిన చిగురు ఎవరు? యోధా గోత్రపు సింహం అయిన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి. కాబట్టి అది దేవుని చిత్తానికై దానియేలు గారు చేసిన ప్రార్థన, యుక్తమైన ప్రార్థన అది. ఇప్పుడు మరొక ఆయన చేశాడు యుక్తమైన ప్రార్థన. నిజంగా ఈ మాట వింటే ఆశ్చర్యపోతాం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కూడా యుక్తమైన ప్రార్థన. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 33వ వచనం. యేసుక్రీస్తు ప్రభు చూడండి, అక్కడ ఆమె ఏడ్చుటయు. ఎవరు ఏడ్చుటయు? ఆమె ఏడ్చుటయు. వీళ్ళు ఎవరో తెలుసా? ఎవరు చనిపోయారంటే లాజరు చనిపోయాడు. అలా లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు అక్కడే ఉన్నారు. ఎవరంటే ఈ మార్తా మరియలు లాజరు గారి సిస్టర్స్. కాబట్టి ఈమంటుంది, యేసుక్రీస్తు ప్రభు మాట వినక మార్త పునరుద్ధానమందు తిరిగి లేస్తాడు అన్నట్టు సమాధానం ఇస్తూ, వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరైన మరియను రహస్యముగా పిలిపించాను. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను. యేసు ఇంకనూ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచున్న యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళిట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. ఏంటంట? ఈమె పరిగెత్తుకుని వెళ్ళిపోతుందంటే రహస్యంగా వచ్చి చెప్పింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, గవిని వద్ద ఉన్నాడు అనగానే ఆమె ఎవరికి చెప్పుకొని వెళ్ళిపోతుంది. ఆయనకి లాజరు గారి దగ్గర ఏడవడానికి అనుకున్నారంట. 12వ వచనం. అంతటి మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చావకుండా ఉండేనను. నిజంగా నువ్వు ఇక్కడ ఉండుంటే చావకుండా, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఆయనను బాగు చేస్తావు అని ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి తర్వాత మాట ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచితిరని అడుగు. యేసు కన్నీళ్లు విడిచెను. చూసారా? ఆమె ఏడ్చటం యేసు ప్రభు చూసి కలవరపడి ఆత్మలో మూలిగాడంట. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, లాజరు కోసం ఆయన ఏడ్చాడు, లాజరు కోసం ఆయన మూలుగుచున్నాడు అనుకున్నారు. కాదు. ఎందుకంటే
మార్తా నమ్మలేకపోతుంది, అక్కడున్న యూదులు నమ్మలేకపోతున్నారు. ఎందుకు ఎందుకు చనిపోయాడు కదా, ముందొస్తే బాగుపడునేమో అనుకుంటున్నారు. కానీ సమాధిలో వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు, ఎప్పుడు కన్నులు తెరుచుకుంటారు. అందుకనే ఇక్కడ ఒక మాటను ఉపయోగించాడు ఆయన, మీకు అర్థం కావడానికి. 17వ వచనం చూడండి. 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనెను. బెతానియా యెరూషలేమునకు సమీపై ఉండెను. దానికి ఇంచుమించు కోచెడు దూరము గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను వాదాచుడికే వారి అంతకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరియా ఇంటిలో కూర్చుని ఉండెను. మార్త యేసుతో అంటుంది, ప్రభా నీవెక్కడ ఉండిన ఎడల సహోదరుడు సేమ్ మరి ఏమందో మార్త కూడా అదే అంటుంది, నేను బాగు చేదు అన్నది. కానీ నీ సహోదరుడు మరలా లేస్తానని నమ్మలపంది. ఈమెమంటుంది, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదును. ఈమె అంటుంది, నాకు విషయం తెలుసు ప్రభా. ఏంటా విషయం? ఖచ్చితంగా అంచె దినం అంటే అర్థం ఏంటి? మృతుల ఇక్కడ ఏమంటాడంటే పునరుద్ధానమును జీవముని నేనే. పునరుద్ధానమును జీవమును నేనే అంటే అర్థం ఏంటి? అసలు ఒక మనిషిని తిరిగి లేపాలి, పునరుద్ధానం చెయ్యాలని అంటే మీ అన్నాడు ఆయన. ఆయన నమ్మట్లేదు, ఆవిడే నమ్మలేదు, మార్త నమ్మలేదు, మరియా నమ్మలేదు, యూదులు నమ్మట్లేదు. నమ్మలేనప్పుడు అయితే వాళ్ళు చూశారు, కానీ ఎందుకో మనసుల్లో దేవునికి చోటివ్వలేదు. నెక్స్ట్ వారి మనసులు మార్చుకోలేదు, వారి బ్రతుకులను మార్చుకోలేదు. మనుషులను మార్చేది ఆయనే అని, పాపాలను క్షమించి లేవనెత్తేది ఆయనే అన్న విషయం వారికి అర్థం కాలేదు. అది అది ఏ కాలం? అది శీతాకాలమేనా? అది ఆ కాలంలో జరగకుండా ఉండాలని కోరుకోండి అంటాడు ఆయన. ఎందుకంటే యెరూషలేము దుస్థితి ఎలా ఉందంటే, రక్షకుడు ఆ ఊరిలోకి వచ్చినా, ఆ దేశంలోకి వచ్చినా రక్షకుని అంగీకరించలేని పరిస్థితి. ఎన్ని సూచక్రియలు చేసినా అనుభవిస్తున్నారు, కానీ మారు మనసు లేని పరిస్థితి. గొప్పవానిగా చేసేది, కానీ వారు నా మీద తిరగబడ్డారు. ఎంత గొప్పగా చేశానో, ఎంతగా తిరగబడుతున్నారో. మీ మధ్య ఉన్నారు కదా, చెడిపోతున్నారు కదా. సృష్టికర్తనైన నన్నే మరిచి సృష్టాన్నే పూజించుకొని, అది మనకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. మారలేని మనుషులపై, వినలేని మనుషులపై, అర్థం చేసుకోలేని మనుషులపై ఆయన కలవరపడి ఆత్మలో మూలుగుచు తర్వాత కన్నీళ్లు చెప్పిరి. 38 యేసు మరలా తనలో మూలుగుచు మరలా మూలుగాడంటే ఎలా చెప్తే అర్థమవుద్ది, ఏం చేస్తే అర్థమవుద్ది? అసలు నేనేరా బాబు పునరుద్ధానమును జీవమును నేనేరా, అల్ఫా ఒమేగా నేనేరా, ఆది అంతము నేనేరా, నేనే అన్న విషయం ఎలాగ అర్థమవుద్ది? సృష్టికర్తను నేనే. అంతలా దేవుని మనసు అర్థం చేసుకునే స్థితి ఎవరికి లేదు, ఒక్క దానియేలుకి తప్ప. ఈరోజు మనకే తప్ప మరి ఎవరికీ లేదు. ఆ రోజు యేసుక్రీస్తుగా చూడండి, మూలుగాడు అంటే యుక్తమైన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? చెప్పశక్యము కానీ మూలుగులతో అప్పుడు తీర్పుకై, దేవుని రాజ్యం ప్రబలడానికే, దేవుని రాజ్యంలో చేర్చడానికే. అందుకని అన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది ఆ రాజ్యంలో మీరు చేరండి అన్నాడు ఆయన. చూసారా? మీరు టోటల్గా మీరు గమనించగలిగితే దైవ చిత్తానికే వారి మూలుగులు, దైవ చిత్తానికే వారి యుక్తమైన ప్రార్థన. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, నెహెమ్యా ముందున్న గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసిక దేశపు రాజు అయిన, పారసిక దేశపు అంటే పారసికులు, మాదీయులు, పారసికులు. వాళ్ళు ఎవరు? కల్దీయులు వస్తాడు. అవునా? దానియేలు గ్రంథంలో వీళ్ళ 3 రాజులు మారినా దానియేలు మారలేదు. తర్వాత ఆ దర్యావేషు తర్వాత రాజుల తర్వాత ఆ పారసిక దేశపు రాజు ఎవరంటే కోరేషు. ఈ కోరేషు పరిపాలన చేస్తున్న ఏలిబడి దినాలలో 1వ సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకు యెహోవా పారసిక దేశపు రాజు అయిన ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జన్మలకు నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఏమి కట్టించలేదని బాధపడ్డాడు దానియేలు కదా. ఇప్పుడు మరలా దేవుడే ఏం చేశాడు? కోరేసి మనసుని ప్రేరేపించి, అరే వెళ్ళండి రా, కట్టండి మందిరం అన్నాడు. మీకు అర్థమే? ఇలా మనం చేయాలి. అందుకనే ఆత్మతోనూ ప్రార్థింతును, మనసుతోనూ ప్రార్థింతును, పెదవులతోనే కాదు ఆత్మతోనూ మనసుతోనూ. అంటే మనం ప్రార్థించినప్పుడు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు మనము మూలుగులతో పైకి చెప్పకపోయినా ప్రార్థనలో ఏకీభవిస్తూ మనలో ఉన్న తలంపుల్లో వచ్చే నిలవలేకపోవటానికి కారణం మన చుట్టూ ఉన్న సమస్యలే. అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా చితికిపోతున్నాం, చెప్పుకోలేకపోతున్నాం. దేవుని కొరకు ముందుకు రాలేకపోతున్నాం, దేవుని కొరకు నిలవలేకపోతున్నాం, దేవుని కొరకు ప్రార్థించలేకపోతున్నాం. అని ఆయన చిత్తంలో వారు నిలబడాలని మనము పరిశుద్ధాత్మ సహాయముతో కన్నీళ్లు విడిచుచు మనము యుక్తముగా ప్రార్థన చేద్దాం.